మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో నందిగామ పట్టణ పరిధిలోని ఆనాసాగరం గాంధీ సెంటర్లో ఉన్న వంగవీటి మోహనరంగ విగ్రహాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాధా రంగా మిత్రమండలి సభ్యులు రంగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గాంధీ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందిగామ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు పారపల్లి హరిబాబు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారికి మౌలిక వసతులు కల్పించడం కోసం కృషి చేశారని, ఆయన తుది శ్వాస విడిచే వరకు పేదల కోసం పోరాటం చేశారని పేర్కొన్నారు. వంగవీటి మోహనరంగ ఆశయాలకు అనుగుణంగానే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాధారంగ మిత్రమండలి సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వంగవీటి మోహనరంగ గారి జయంతికి విచ్చేసిన అభిమానులకు, వంగవీటి రంగా గారి కుటుంబ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రంగా గారి నాయకత్వం, ఆయన స్ఫూర్తి పొడుగు బలహీన వర్గాల వారికి, అంటే పేదలకి, ముఖ్యంగా పేదల పక్షపాతి రంగా గారు. ఏ ఒక్క వర్గానికో కాకుండా, ఏ ఒక్క కులానికో కాకుండా పేదల పక్షాన నిలబడి పేదల కోసమే ప్రాణాలు కోల్పోయిన సంగతి మనకు తెలుసు. ఈవేళ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది, చర్చించుకోవాల్సిన సందర్భం ఏంటంటే, ఆవేళ ఏ స్ఫూర్తితో అయితే ఈ రాష్ట్రానికి నాయకత్వం ఉండాలి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది, సంక్షేమం అనేది అందరికీ ఉండాలి, ఆ క్రమంలో మనం బలమైన వాళ్ళగా ఉండాలనే ఉద్దేశంతో రంగా గారు ఏం చేశారు మనం చూసాం. ఈవేళ అదే స్ఫూర్తి, అదే నాయకత్వం స్పష్టంగా కొరవడింది. రాష్ట్రంలో సమతుల్యం దెబ్బతింది. రంగా గారి స్ఫూర్తి, నాయకత్వం, ఆయన యొక్క దృక్కోణం అది లేకపోవడం వల్లే ఈవేళ రాష్ట్రం ఎలా అయిందో మనం చూస్తున్నాం. అందరూ ఈవేళ ఇప్పుడు ఇంకెక్కువ స్మరించుకుంటున్నారు. రంగా గారు ఉంటే ఎలా ఉండేది, లేకపోతే రంగా రాధా మిత్ర మండలి బాగా యాక్టివ్గా ఉంటే ఎలా ఉండేది అనేది ఈవేళ ఎందుకు పెద్ద చర్చనీయాంశమైంది రాష్ట్రంలో. ఖచ్చితంగా ఈవేళ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రంగా గారి ఆయన దృక్కోణంలోనే, అంటే ఆయన నాయకత్వం రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం ఎలా ఉండేది అనేది ఈవేళ అందరిలో ఉన్నటువంటి చర్చ ఇది. నిన్న కాక మొన్న జరిగిన దురదృష్ట సంఘటనలో వాళ్ళ మేనమామ గారు మాట్లాడింది కూడా అదే. రాధారంగ మిత్ర మండలిలు ముందుంటే మాకు ఇది జరిగి ఉండేది కాదు. అది అర్థం పడతాం. ఈ రాష్ట్రంలో సమతుల్యం ఎలా దెబ్బతింది అనేది ఈవేళ క్లియర్గా తెలుస్తుంది. రాష్ట్రంలో ఎప్పుడైనా సరే సమతాస్థితి, అంటే బ్యాలెన్స్ ఎప్పుడు ఉండాలి సొసైటీలో. బ్యాలెన్స్ లేకపోతే వచ్చే పరిణామాలని ఈవేళ మనం చూస్తున్నాం. ముందు చూపు ఉండాలి, ప్రజలకి మంచి చేయాలనే తపన ఉండాలి, నాయకత్వం ఉండాలి. ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన రోజు ఇది. మళ్ళీ ఒకసారి రంగా గారిని గుర్తు చేసుకోవాలి. ఆయన బాటలో వెళ్తే మనం ఎంత బాగుంటాం, ఈ రాష్ట్రం ఎంత బాగుంటుంది అనేది ఒకసారి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జిందాబాద్ వంగవీటి మోహన్ రంగా గారు.